తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు గాంధీనగర్ 3వ వీధిలో ఊరకుక్క సైర విహారం. చిన్నపిల్లలపై ఇరుచుకుపడ్డ ఊరకుక్క 10 మందికి గాయాలు. నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కుక్క కరిచిన బాధితులకు చికిత్స అందిస్తున్న నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది. పట్టించుకోని మున్సిపల్ అధికారులు, యథేచ్ఛగా కుక్కల సైర విహారం. బయటకు రావడానికి భయపడుతున్న ప్రజలు. నిడదవోలులో ఊరకుక్కల బెడద. పట్టించుకోని మున్సిపల్ అధికారులు, భయపడుతున్న పట్టణ ప్రజలు. ఆదమరిస్తే అంతే సంగతులు. చిన్నపిల్లలను, వృద్ధులను, మహిళలను టార్గెట్ చేస్తున్న కుక్కలు. మాది గాంధీనగర్ 3వ వీధి అండి. బాబుని మొత్తం దగ్గర 10 మంది దాకా కుక్క కరిచిందండి, పిచ్చి కుక్క. కానీ దానికి కేవలం ఏంటంటే అధికారులు ఎవరో కూడా చెప్పినా సరే, మున్సిపాలిటీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినా సరే ఎవరో పట్టించుకోవట్లేదు, ఎవరో కూడా కేర్ చేయట్లేదు. కానీ కొంచెం ఏదో రకంగా గాంధీనగర్ కుక్కల్ని ఇచ్చేయండి. కానీ కేవలం చంపేశారు ఇప్పుడు కరిచిన కుక్కల్ని. దగ్గరగా 10 మందిని దాకా అందరినీ కూడా చిన్నపిల్లలతో సహా కరిచిందండి. మా బాబుని కూడా చాలా ఇదిగా కరిచింది. సార్ మీరు అందరూ కూడా పట్టించుకుని మా ఒక ఇదిని ఇచ్చేయండి సార్. హాస్పిటల్కి వచ్చామండి, చాలా ఇదిగా ట్రీట్మెంట్ చేశారు, చాలా ఇదిగా చూశారు, కేర్ తీసుకున్నారు. కొంచెం అధికారులు అందరూ కూడా మా కుక్కల్ని ఇచ్చేసి గాంధీనగర్ నుంచి కుక్కల్ని తరివేయాలని కోరుతున్నామండి. కొంచెం గాంధీనగర్లో మట్టి కుక్కలు లేకుండా చూడండి. చిన్నపిల్లలు తిరుగుతున్నారండి, అందరూ ఆడుకునే పిల్లలండి, చాలాను చిన్నపిల్లలు అందరూ కూడా అంత భయపడిపోయి తిరుగుతుంటే బయటికి రాలేకపోతున్నారు. ఇంకేండి, ఇంతకుముందు హయాంలో కూడాను 1 నెల 15 రోజులు అయిందండి మా పిల్లోడిని కరిచి. ఇది 2వసారి అండి. చాలా దారుణం అంటే దారుణంగా కరిచింది అసలు. ఇక్కడ తర్వాత ఇక్కడ ఇంకా చిన్నగా చాలా మట్టుకు చాలా జరిగినాయి. ఇంతకుముందు హయాంలో కూడాను చాలామందికి చాలా కంప్లైంట్స్ పెట్టాం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కూడాను. ఎవరు తీసుకునే దాఖలా అయితే లేదు ఇప్పుడు దాకాను. ఇప్పుడు కూడాను గవర్నమెంట్ వారు ఏం చేస్తారన్న విషయం కూడాను అర్థం కావడం లేదు. ఇది ఇప్పుడు మా పిల్లలతో అన్నది కాదు, చాలా భవిష్యత్తు ఉంది పిల్లలకి. పిల్లలని కాదు, ఇంకా పెద్దవాళ్ళు కూడా తిరుగుతున్నారు. ఇప్పుడు ఇలా అని వదిలేస్తే ఎంతమందిని ఎలా అని బతుకుతారు, ఎలా అని వస్తారన్నది ఒక్కసారి గవర్నమెంట్ వారు కూడాను దాఖలను చూసి ఇక్కడ రాగానే మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళు కూడా చాలా రెస్పాన్స్ అయ్యారు. అసలు చాలా రెస్పాన్స్ అయ్యి చాలా ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చేశారు. అసలు అలా అని కాకుండా ఇది కుక్కల్ని కూడాను దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ వారు చూస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. అని కాదు, ఇంకా పెద్దవాళ్ళు కూడా, వృద్ధులు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ వారు కూడాను చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.